హాయ్ అండి, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద డే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రాణి, అంజీ ఆటోలో ఫ్యాక్టరీకి వెళ్తూ ఉంటారు. అప్పుడు అంజయ్య రాణితో అంటాడు, అక్క, ఈ మధ్య ఫ్యాక్టరీ చుట్టుపక్కల జగపతి కనిపించట్లేదు. అందుకే వరకు ప్రశాంతంగా జరుగుతుంది కదా అంటాడు. దానికి రాణి, తప్పురా, అలా మాట్లాడకూడదు. ఆయన రాధా గారి తండ్రి, సో గౌరవించి మాట్లాడాలి అంటుంది. సరేలే అక్క, అతన్ని నువ్వు గౌరవిస్తావేమో. ఆయనకి రాధాలా ఉన్న మంచి క్వాలిటీస్ ఒక్కటి కూడా లేదక్క. ఎప్పుడూ మాటలతో నిన్ను బాధ పెడుతూ ఉంటాడు. నువ్వు హోటల్ అమ్మి ఆయన్ని బయటికి తీసుకొచ్చి ఆదరించింది నువ్వు, అన్నం పెట్టింది నువ్వు. ఆ కృతజ్ఞత కూడా లేదు ఆయనకి అంటాడు. ఇంతలో ఆటో వెళ్తూ ఉంటుంది. మధ్యలో జగపతి కూలి పని చేస్తూ మట్టు మోస్తూ ఉండడాన్ని చూస్తుంది రాణి. వెంటనే ఆటో ఆపి జగపతి దగ్గరికి వెళ్తుంది. సార్, ఏంటి సార్ మీరు ఈ పని చేస్తున్నారు అని అంటుంది. ఏ రాణి, చేయకూడదా? ఎన్ని రోజులు కళ్ళు నెత్తికి వచ్చి మిమ్మల్ని నానా మాటలు అన్నాను. నిన్నెంతగానో బాధ పెట్టాను. అమ్మలాగా అన్నం పెట్టి నన్ను ఆదుకున్నావు. ఉండనాకి నీడనిచ్చావు. నా సొంత కొడుకైన రాధాని నువ్వు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నావు. కాబట్టే నేను కష్టపడాలని నిర్ణయించుకున్నా. అందుకే ఈ పని చేస్తున్నానమ్మా అంటాడు. అదేంటి సార్, మీరేంటి సార్ ఇలా ఎండలో కష్టపడడం ఏంటి సార్ అని అంటుంది రాణి. దానికి అంజీ, కష్టపడినాక కష్టపడితేనే కష్టం విలువ తెలుస్తుంది, కష్టపడే వాళ్ళ విలువ కూడా తెలుస్తుంది అంటాడు. నువ్వు నోరు మీరా, లేదంటే పళ్ళు రాలు కొడతాను అని కోప్పడుతుంది అంజీ పైన. దానికి జగపతి, అంజీ అన్న తప్పే ఉందమ్మా, మిమ్మల్ని ఎంతగానో బాధ పెట్టాను. నేను వీధిలో పడినప్పుడు ఆ స్నేహితుని సహాయం అడిగితే నన్ను ఎంతగానో హేళన చేశాడు. అలాంటిది నువ్వు ఎంతగానో మమ్మల్ని ఆదరించావు, సొంత మనుషుల్లాగా మమ్మల్ని గౌరవిస్తున్నావు అని అంటాడు. ఇంతలో పని చేయించే సూపర్వైజర్ వచ్చి, ఏంటి మాట్లాడుతున్నారు, పని చేయండి అని అంటారు. దానికి రాణి, ఈయన ఎవరో మీకు తెలుసా? ఆయన ఏ స్థాయి వ్యక్తో మీకు తెలుసా? ఆయన ఎటువంటి పని చేయరు. రెండుసార్లు మీరు వెళ్దాం అని చెప్పి రాణి ఆటోలో ఇంటికి తీసుకొచ్చేస్తుంది. అప్పుడు రాణి వాళ్ళమ్మ, అదేంటమ్మా అంజీ, నువ్వు ఇప్పుడే కదా ఫ్యాక్టరీకి బయలుదేరారు, ఇంతలో వచ్చేసారేంటి అని అడుగుతున్నారు. సార్ని ఎండలో పని చేయడం చూశానమ్మా, నేను తట్టుకోలేకపోయాను, అందుకే ఇంటికి తీసుకొచ్చానమ్మా అని అంటుంది. అప్పుడు రాధా, ఏంటి రాణి, పని చేస్తున్నారా అంటాడు. అవునండి, మీకు ఇంకా అర్థం కాలేదా? ఎండలో కూలి పని చేస్తున్నారండి, నేను తట్టుకోలేకపోయానండి అది చూసి, అందుకోసమే నేను వచ్చేసానండి అని అంటుంది. హో, అవునా అంటాడు. అవునరా, మిమ్మల్ని అందరినీ నేను ఎంతగానో బాధ పెట్టాను. రాణి తల్లిలాగా ఆదరించింది, అన్నం పెట్టింది. నేను ఎంత అవమానించినా, నేను నానా మాటలు అన్నా సరే భరించింది. మనల్ని ఎంతగానో ఆదుకుంటుంది. అలాంటి మిమ్మల్ని అందరినీ అర్థం చేసుకోకుండా ఎంతగానో బాధ పెట్టాను. నేను కష్టపడి మిమ్మల్ని అందరినీ పోషించే శక్తి నాకు లేకపోయినా నన్ను నేను పోషించుకోవాలని నేను కష్టపడుతున్నాను. నేను మారిపోయాను అంటాడు. నాన్న, నువ్వు మారింది నిజమే అయితే మంచిదే, కానీ నేను మిమ్మల్ని నమ్మను. మారకపోతే మాత్రం నేను అసలు క్షమించను అంటాడు. ఇంతలో శారద వచ్చి, ఏంటండి మీరు కూలి పని చేస్తున్నారా అంటుంది. అవును శారద, మారతానన్న నమ్మకంతోనే కదా మారండి మారండి అన్నావు. ఇప్పుడు మారాను. నేను అందరి మంచినే కోరుకుంటున్నాను అని అంటాడు జగపతి. సార్, మీరు కష్టపడకుండా ఉండలేను అంటే కనుక రేపటి నుంచి వచ్చి ఫ్యాక్టరీ పనులు చూసుకోండి సార్ అని అంటుంది రాణి. దానికి రాధా ఒప్పుకోడు. రాణి, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? ఫ్యాక్టరీ అప్పలను ఆయనకి అప్పచెప్పడం ఏంటి? మర్చిపోయావా? కన్న కొడుకునైనా నన్ను హాస్పిటల్కి వచ్చి నువ్వెందుకు పనికి రావరా అని నన్ను హేళన చేసిన వ్యక్తి, నిన్ను ఫ్యాక్టరీ నుంచి బయటకు పంపించేయాలని ఫ్యాక్టరీకి తాళం వేసిన గొప్ప వ్యక్తి. ఆయన నువ్వు నమ్ముతున్నావేమో కానీ నేను నమ్మను. ఆ ఫ్యాక్టరీ బాధ్యతలు ఆయనకు అప్పచెప్పడం నాకు ఇష్టం లేదు అంటాడు. దానికి రాణి తల్లి, అమ్మ రాణి, రాధా అంతలా చెప్తున్నాడు కదా, ఒకసారి ఆలోచించమ్మా అంటుంది. అదేం లేదమ్మా, మీరెవరు నమ్మినా నమ్మకపోయినా సార్ని నేను నమ్ముతున్నాను. సార్ రేపటి నుంచి వచ్చి మొత్తం బాధ్యతలన్నీ మీరే చూసుకోండి అని అంటుంది. దానికి రాధా ఒప్పుకోడు. చాలా కోపంగా రాణి వైపు చూస్తూ ఉంటాడు. శారద రాణి దగ్గరకు వచ్చి, జీవితాన్ని పంచుకున్న నేను నా భర్తను మార్చుకోలేకపోయాను, నువ్వు మార్చావమ్మా, నువ్వు నిజంగా దేవతవమ్మా అంటుంది. జగపతి రాణి
నీ మాట నేను వింటానమ్మా. ఇంట్లో వాళ్ళు నీ మాట ఎలాగైతే నమ్ముతారో నేను అలాగే వింటానమ్మా. నీ మాట నేను కాదనలేనమ్మా అంటాడు. సరే సార్ అంటుంది రాణి. సార్ కాదమ్మా మావయ్య అని పిలు అంటాడు. అప్పుడు శారద త్వరలోనే రాధకు కూడా నయమైపోతే అందరూ సంతోషంగా ఉందాము అని అంటుంది. ఇంతలో సూర్యం ఆశ్రమంలో కూర్చొని ఉంటాడు. నారాయణ టీ తీసుకొచ్చి ఇస్తాడు. ఏంటి నారాయణ నువ్వు టీ తీసుకొచ్చావు అని అంటాడు. ఏ బాబు మాకులాంటి ఆ భాగ్యుల కోసం ఇంత ఆశ్రమం కట్టారు, మీకులాంటి వాళ్ళకి టీ ఇవ్వడం తప్పేముంది బాబు అని అంటాడు. అదే నారాయణ అలా అంటావు అని అంటాడు. మనకి మనం ఒక్కరే సంతోషంగా ఉండాలి అంటే అది స్వార్థం అవుతుంది. మనతో పాటు అందరూ సంతోషంగా ఉండాలన్నదే జీవితం నారాయణ అని అంటారు. బాబుగారు మీ అంత గొప్ప మనసు అందరికీ ఉండదు కదా బాబుగారు. కూర్చున్న కొమ్మనే నరుకుంటున్న రోజులవి. అలాంటిది మీరు ఇంతలాగా మాలాంటి ఆ భాగ్యుల కోసం ఆలోచిస్తున్నారు బాబు అంటాడు నారాయణ సూర్యంతో. సూర్యం మనం ఒంటరిగా ఈ లోకంలోకి వచ్చిన పోయేటప్పుడు నలుగురు మోసుకొని వెళ్తేనే మనం వెళ్తాం నారాయణ. జీవితంలో ఆ నలుగురిని కలుపుకొని ముందుకు వెళ్ళిపోవడమే జీవితం నారాయణ అంటాడు సూర్యం. దానికి ఈ అంటూ వెళ్ళిపోతాడు నారాయణ. ఇంతలో ఒక పెద్ద ఆయన డస్ట్బిన్లో అన్నం పాడేస్తుంటే నారాయణ చూసి ఏంటి అన్నం పాడేస్తున్నావు అని అడుగుతాడు పెద్ద ఆయన్ని. రాత్రి తినలేదు అందుకే పాడేస్తున్నానని అంటాడు. రాత్రి తినకపోతే పొద్దున్న చద్దన్నం తినొచ్చు కదా అంటాడు. నేను అలా ఎలా తింటాను రాత్రి అన్నం అంటాడు ఆ పెద్ద ఆయన. నీ కన్నబిడ్డలు చూడకపోతే మనకు సూర్యం గారు ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు. అలాంటిది మనం ప్రతి కెతుకు కూడా చాలా జాగ్రత్తగా తినాలి కదా. ఇలా ఎప్పుడూ చేయదు పెద్ద ఆయన అని అంటాడు సూర్యానికి వినిపించేలాగా. ఇది సూర్యం గమనిస్తూ ఉంటాడు. ఇంతలో చలపతి గారు వచ్చి చూసారా సార్ నారాయణ ఎంత బాధ్యతగా ఉంటున్నాడో అని సూర్యంతో అంటాడు. అవును చలపతి గారి, అసలు ఇక్కడికి వచ్చేటప్పటికి నారాయణలో జాలి ప్రేమ దయ ఏమీ కనిపించలేదు. కానీ ఇప్పుడు చాలా మారాడు, చాలా బాధ్యతగా ఉన్నాడు అని అనుకుంటారు. ఈ మాటలు చాటుగా నారాయణ వింటాడు. విని వెంటనే మహికి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి నన్ను సూర్యం గారు నమ్మేశారమ్మా అని అంటాడు. నువ్వు సూర్యం నమ్మినా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. సూర్యానికి ఏమాత్రం అనుమానం వచ్చినా మొత్తం కథ చెప్పేస్తాడు. సూర్యంపై నమ్మకం ఉండాలి కానీ అతి నమ్మకం పెట్టుకోవద్దు. అక్కడ జరిగేవన్నీ ఎప్పటికప్పుడు నాకు చెప్పు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది మహి. శంకర్ ప్రసాద్ రఘు సీత ఫోటో చూసి బాధపడుతూ అంటాడు. మీ ఇద్దరి విషయంలో నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. మిమ్మల్ని ఇంట్లోంచి బయటికి పంపేసి నేను చాలా బాధపడ్డాను. మిమ్మల్ని బాధ పెట్టాను. మీలాగే ప్రేమించి పెళ్లి చేసుకున్న సమానిత. కానీ మీరు ఒకరంటే ఒకరికి ప్రాణం. కానీ వంశీ అలా కాదు. వంశీని సమంతాన్ని ఎలా కలపాలో నాకు అర్థం అవ్వట్లేదు. అమ్మ సీత, నీ కూతురి విషయంలో నీ తండ్రి ఇలా వ్యతిరేకం అవుతాడని నేను అసలు తట్టుకోలేకపోతున్నానమ్మా. నా ప్రాణ స్నేహితులైన సూర్యం వంశీని తన వైపు తిప్పుకొని సమంతకి దూరం చేస్తున్నాడు అని బాధపడుతూ ఉంటాడు. ఇంతలో మహి ఫైల్స్ తీసుకొని వస్తుంది. ఏంటన్నయ్య ఫోటో చూసి వాళ్ళ గురించి బాధపడుతున్నావా అంటుంది. వాళ్ళ కోసం బాధ నా జీవితాంతం ఉంటుందమ్మా. కానీ సమంత వంశీ గురించి నా బాధ అంతా వాళ్ళని ఎలా కలపాలని ఆలోచిస్తున్నానమ్మా అంటుంది. మీరు ఎక్కువ ఆలోచించకండి అన్నయ్య, మీకు ఆ దేవుడు మంచిగా చేస్తాడు అని అంటుంది. అని ఫైల్ ఇచ్చి అన్నయ్య ఈ ఫైల్ మీద సైన్ పెట్టండి అంటుంది. ఏదమ్మా పెడతానంటే పూర్తిగా చదివిన తర్వాత పెట్టండి అన్నయ్య అంటుంది. మహి, ఒకప్పుడు నన్ను మోసం చేసి ఇప్పుడు ఎంతగా మారి నువ్వు మా కుటుంబం గురించి ఎంతగానో ఆలోచిస్తున్నావు. మీ మీద నాకు నమ్మకం ఉందమ్మా. వంశీ సమంతాన్ని కలిపే వరకు నేను ఫ్యాక్టరీ పనిలోని చూసుకోలేను. నువ్వే నా స్థానంలో ఉండి సలహాలు ఇచ్చి సమంతతో ఆ వర్క్స్ అన్నీ చేయించు అని అంటాడు శంకర్ ప్రసాద్. సరే అన్నయ్య అంటుంది. అన్నయ్య ఇంట్లోనే ఉంటే మీకు ఇలాగే ఉంటుంది, క్లబ్కి వెళ్ళండి కొద్ది రిలీఫ్గా ఉంటుంది అని శంకర్కి చెప్పింది. శంకర్ వెళ్ళిపోతాడు. అప్పుడు మహి, నేను నీ స్థానంలో ఉండి కంపెనీని నడిపించడం కాదు, నీ స్థానాన్ని నేను శాశ్వతంగా తీసుకుంటాను. సమంత వంశీ ఎప్పటికూ ఒకటి కాలేరు. అలాగే
ఆ చైర్మన్ కుర్చీ కూడా ఎప్పటికీ నీకు దక్కకుండా చేస్తాను, అందుకే కదా ఇదంతా చేస్తున్నాను అంటుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.